నమస్తే అప్ప, నేనప్ప మీ రాయలసీమ పడిన. రాత్రి మా అఖండ 2 సినిమాకి బయలుదేరినాము. రాత్రి 10 అవుతుంది, సినిమా స్టార్ట్ అయిపోతున్నా. నేను ఆటో ఇప్పించుకొని బయలుదేరినాము. మబ్బులో పోతానంప. మబ్బులో పోయే వాళ్ళు బండ్లు తోలే వాళ్ళు జాగ్రత్తగా పోండప్ప. వచ్చేసినాంప థియేటర్ దగ్గరికి. జనాలు ఆల్రెడీ లోపలికి చాలా మంది పోయినారు. ఈ అప్ప మా ఫ్రెండ్ వచ్చినాడు. టికెట్ 500 బాలకృష్ణ సినిమా కాబట్టి ఎట్లయినా చూడాలి కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలని తీసుకొని లోపలికి బయలుదేరినాము. అప్పటికే ఫుల్ అయిపోయింది సీట్లన్నీ. మీరు ఆడ చూడని విధంగా ఇక్కడ బెంచీలు ఉంటాయప్ప, కూర్చున్నాము. ఈ సినిమాలో బాలకృష్ణ డబల్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ టైప్ ఎంట్రీ అప్ప. ఇది వస్తాని పూర్లు కొడతాడు అందరిని మనుషుల్ని. లక్ష్మీ నరసింహస్వామి వచ్చినాడు అన్నట్ల ఫీలింగ్ వచ్చేటట్లు తీసినారప్ప ఎంట్రీ. ఫ్యాన్స్ విజిల్లు అల్లర్లు సందడి మామూలుగా ఉండదు. బాలయ్య బాబు అంటే డైలాగ్ అంటే మనుషులు ఊగిపోతారు. 2 నిమిషాలు మంది వేసుకొని వచ్చినారంటే ఫుల్గా తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇంకా డ్యాన్స్ విషయానికి వద్దాం. కాళ్ళ నొప్పులు వచ్చేంత వరకు ఎగురుతానే ఉంటారు అప్ప ఫ్యాన్స్. అట్లుంటుంది ఊపు. ఈ సినిమాలో పాటలు తక్కువ, మ్యాటర్ ఎక్కువ అప్ప. డబల్ యాక్షన్ కాబట్టి 2వ క్యారెక్టర్ ఎంట్రీ అప్ప. ఇది దేవుడు శివుని చూపించినట్లు ఉంటుందప్ప. సినిమాలో గ్రాఫిక్స్ చాలా ఎక్కువ. రౌడీలు నబ్బరబాల్లో ఎక్కడ తెంగినట్లు ఎక్కడ తెంగుతాడు. త్రిశూలం కడుపులోకి పోర్చి పూర్లు తిప్పుతాడప్ప. త్రిశూలం మెడకేసుకుని ఫ్యాన్ తిప్పినట్లు తిప్పి కూరగాయలు తిరిగినట్లు తిరుగుతాడప్ప రౌడీని ఒక దెంగి ఎల్లలకల్లా పునక పట్టుకొని ఆర్తి ఇచ్చినట్లు ఇస్తాడప్ప. గెడ్డిమోపు వేసుకున్నట్లు జనాలను భుజాల మీద వేసుకొని వస్తాడప్ప. శివతాండవం చేసినట్లు జనాలని చంపుతాడు. గ్రాఫిక్స్ ఎక్కువ కాబట్టి నాగేంద్రుడు మాదిరి చూపించినారప్ప. మొత్తానికి ఇంటర్వెల్ అప్ప. జనాలు ఎట్లా చూడండి. మళ్ళా స్టార్ట్ అయితే మొత్తానికి సినిమా అంతా చూసేసినాము. ఇంతకు మించి సినిమా చూపించను నేను, ఎందుకంటే బాగుండదు కాబట్టి. ఇప్పటికే 1:30 అయిపోయింది. దేవుని సినిమా చూసినట్లు ఉందప్ప. ఎందుకంటే మధ్యలో శివుడు కూడా వస్తాడు. సో ఇంక వీళ్ళని సంగతికి పోతే ఆది పిలిచేటి బలి చేసినాడు పో. సర్లే కానీ ఇంకా చూసింది చాలు. కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ కొట్టప్ప. ఇంకో వీడియోతో మీ ముందరికి వస్తాను. ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే ఫాలో కూడా కొట్టుకోపోవు, లేకుంటే రావు మళ్ళా మీకే.